నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ప్రజ్ఞాపూర్ హరిత హోటల్ నుంచి గజ్వేల్ వరకు ప్రధాన రహదారి మీదుగా భారీ బైక్ ర్యాలీతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులతో కలిసి శోభా గార్డెన్ వరకు చేరుకొని అక్కడ కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు, మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు, యువజన కాంగ్రెస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు ఆంశారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రాబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న నీలం మధును గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, అధికార పార్టీ అభ్యర్థి గెలిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు అఖండ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు నాయని యాదగిరి, పట్టణ ప్రధాన కార్యదర్శి నక్కా రాములుగౌడ్, పంజాల రమేష్ గౌడ్, రాజశేఖర్ రెడ్డి, సర్దార్ ఖాన్, గజ్వేల్ కాంగ్రెస్ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మన్యా కృపానందం, సయ్యద్, మతిన్, అజహర్, సురేష్, జానీ, ఇక్బాల్, నరేష్, మైపాల్ రెడ్డి, బాల్గౌడ్, ఎల్లాగౌడ్, అంజాగౌడ్, బాలరాజ్ గౌడ్, బోయిని రామచంద్రం, పాల రాములు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇగో అందరు ముందటికి నడవాలి, ప్లీజ్. ముందటికి రావాలి మీరు అందరు. అర్జున్ నడు, ఓ చెన్నయ్య నడువన్నా, నడుగురి అందరు ముందరి నడుగురి.
అంటే ఇంతమంది కార్యకర్తలు కేసీఆర్కు వ్యతిరేకంగా కాంగ్రెస్లో ఉన్నారు అంటే రేపు మీ మీదనే మా ఆధారం. ఎందుకంటే రేవంత్ అన్న దూరం ఉంటాడు, మేము మీకు చెప్పుకుంటాం, మీరు రేవంత్ అన్న అని చెప్పి ప్రత్యేకంగా గట్టిగా అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక బీసీ బిడ్డ మరి కింది స్థాయి నుంచి ఈరోజు ఎంపీ స్థాయి వరకు రావడం అంటే మామూలు విషయం కాదు. ఎన్ని కష్టాలు, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటేనే రాజకీయాల్లో ఒక స్థాయికి రాగలుగుతారు. మరి నీలమ్మది ఇంత చిన్న స్థాయిలో ఎంపీ క్యాండిడేట్ గా రావడం జరిగిందంటే ఆయన ఎంత వ్యక్తిత్వం, మంచి తనము దీనికి కారణం అని చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడే వస్తా ఉంటే కార్లో చెప్పారు, మీ అమ్మ నాన్న ఉన్నారంటే లేక 2 రోజుల తేడాలో మా అమ్మ నాన్న చనిపోయారు కరోనా అప్పుడు. అంటే నాకు కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఆయన పట్టుదల ఏంటి అంటే నాకు తల్లిదండ్రులు లేరు, ఈ జనమే నా తల్లి తండ్రి అని చెప్పి జనం మధ్యలో ఉంటూ జనం కోసమే పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చి జనానికి సేవ చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఆయన ఈరోజు పట్టుదలతోటి ఉన్నాడు. అటువంటి నాయకుడిని గెలిపించుకుంటే మనకు అందుబాటులో ఉంటాడు, మనకు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మనకు అందుతుంది అని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే పెద్దలు మాట్లాడినట్టుగా మనం ఎక్కడైనా స్టేజ్ మీదకి పోవాలంటే మనకు ఒక అధికారం ఉండాలి. ఈ నియోజకవర్గంలో 7 పార్లమెంట్ ఉంటే 1 పార్లమెంట్ మాత్రమే మనం గెలిచాము. మిగతా 6 పార్లమెంట్లలో మనం సంక్షేమ కార్యక్రమాలు వెళ్ళినప్పుడు 6 గ్యారంటీలను తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఎమ్మెల్యే కూర్చుంటే మనం ఎవరన్నా పోవడానికి అవకాశం ఉంటుందా అని అడుగుతా ఉన్నాను. పోతారా? ఎవరన్నా పోలేరు కదా. అదే మన ఎంపీ క్యాండిడేట్ గెలిస్తే ఆయన పోయి స్టేజ్ మీద కూర్చుంటే మీరందరూ కూడా వెళ్ళి ఆ పథకాల్లో పాల్పంచుకునే అవకాశం మీకు లభిస్తుంది అని ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ అవకాశం పోతే మళ్ళీ 5 సంవత్సరాల వరకు కూడా మీరు ఇలాగే ఉండిపోతారు. మీకంటూ ఒక నాయకుడు కానీ, మీకంటూ ఒక ప్రోటోకాల్ కానీ ఉండకపోవడం వల్ల కష్టపడేది, బాధపడేది మళ్ళీ మీరే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరి మీ కష్టాలు, బాధలు ఈ రోజుతో పోవాలి. మరి మీకు ధైర్యంగా, ప్రశాంతంగా పడుకునే రోజు రావాలి అంటే నీలమ్మను మెదక్ ఎంపీగా గెలవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా విన్నవించుకుంటా ఉన్నాను. నన్ను ప్రత్యేకంగా రేవంత్ అన్న ఇక్కడికి పంపించిండు. ఎందుకంటే ఇక్కడ నుంచి హరీష్ రావు ఉన్నాడు, ఇక్కడ నుంచి కేసీఆర్ ఉన్నాడు. మరి వాళ్ళ గురించి నేను పార్టీలో ఉన్నప్పుడు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళ గురించి నేను అనుభవించిందండి. కాబట్టి వాళ్ళను విమర్శించడం అంటే కొండా సురేఖ అంటే విమర్శిస్తుంది అని నన్ను ప్రత్యేకంగా ఇక్కడికి పంపించారు. అదే కేసీఆర్ని అడుగుతా ఉన్నాను, నువ్వు ఇక్కడే ఫామ్ హౌస్ లో పట్టుకొని ఈ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడైనా అందుబాటులో ఒక్కరోజైనా ఉండామని అని చెప్పి అడుగుతా ఉన్నాను. మరి అక్కడ హరీష్ రావు కూడా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులను అడగదొక్కే కార్యక్రమం చేస్తూ టీఆర్ఎస్ నాయకులను మరి దండుకునే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇక మరి క్యాండిడేట్ల గురించి ఒక పక్క సిద్దిపేటను, ఒక పక్క గద్వేలను 2 కళ్ళగా నేను కానీ హనుమంతరావు అన్న కానీ చూసుకొని ఇక్కడ కార్యకర్తలను మా గుండెల్లో పెట్టుకొని మనం గుర్తించాలి. ఎందుకంటే మోడీ, అదాని, అంబానీ లాంటి వాళ్ళకే కొమ్ముగా సరిగితే పేదల కోసం ఏమీ చెయ్యలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం మరి ఎప్పుడు కూడా పేదల ప్రజల కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల కోసమే పనిచేసింది. రేపు కూడా ఇందిరమ్మ రాజ్యం కేంద్రంలో వస్తే మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు న్యాయం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా విన్నవించుకుంటూ మరి మొట్టమొదటి మీటింగ్ ఈ రోజు ఈ మీటింగ్ ఎట్లా కనపడిందంటే మరో తుక్కు కూడా మీటింగ్ లాగా ఈ మీటింగ్ కనపడింది ఉన్నాను. వీళ్ళ ఉత్సాహం చూస్తూ ఉంటే మరి తప్పనిసరిగా మీరు పట్టుదలతోటి వీళ్ళ మధుగారిని గెలిపిస్తారనేటువంటి ఓ పూర్తి విశ్వాసం నాకు కలిగింది. మరి ఇదే హుషారు, ఇదే పట్టుదల ఏమాత్రం కూడా ఏమరపాటు ఉండదు. ఎందుకంటే మనకు ఎప్పుడు కూడా నమ్మకం ఉండొచ్చు కానీ ఆత్మవిశ్వాసం ఉండొచ్చు అనేది మరీ ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. దాంతో మనకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ప్రతి నిమిషం కూడా మరి మీరే నిలబడుతున్నారు, నేనే క్యాండిడేట్ అనేటువంటి పద్ధతిలో మీరు పనిచేసినప్పుడే నీలం అది గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా మీ కుటుంబంలో ఒక అన్నకు నిలబడుతున్నాడు, ఒక తమ్ముడు నిలబడుతున్నాడు ఆలోచనతోటి చేతి ముందు మీద ఓటు వేసి నీలం మధుగారిని అధిక మెజారిటీతో గెలిపించాలి. ఇక్కడ కేసీఆర్ కు మరి మనం మెజారిటీ ఇచ్చి ఇక్కడ కేసీఆర్ కు దెబ్బ కొట్టాలనే విషయాన్ని మళ్ళీ ఒకసారి
మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఇంత పెద్ద ఎత్తున ధరణి వచ్చి ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటి కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన మరి నాయకులకు ఈ కార్యక్రమాన్ని నడిపించిన నర్సారెడ్డి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఆయన కూతురు కూడా రాబోయే ఎమ్మెల్యే రాబోయే కాలంలో మరి తెలియజేసుకుంటూ యువతను ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే నెక్స్ట్ టైం నేను నిలబడుతుందో నా కూతురు నిలబడుతుందో తెలియదు. కాబట్టి యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడే యువకుడే ఎమ్మెల్యే క్యాండిడేట్గా వచ్చాడు కాబట్టి వీళ్ళ మధును కూడా గెలిపించాల్సిన అవసరం ఉందని విన్నవించుకుంటూ చేతి గుర్తుకే వీళ్ళ మధుకు మీరు మెజారిటీతో గెలిపించబోతున్నారు అనేటువంటి ఆత్మవిశ్వాసం నాకు కలిగింది. ఎందుకంటే మేము నాయకులం, మీరు గెలిపిస్తేనే నాయకులం అవుతాం, మాకు అధికారం వస్తుంది. మీరు తలుచుకుంటేనే మేము గెలుస్తాం, మీరు తలుచుకోకపోతే మేము ఓడిపోతాం. కాబట్టి ఈరోజు ఇక్కడి నుంచి మీరు మనసులో తలుచుకొని బయటికి వెళ్ళాలి, నేను మనం గెలవాలని చెప్పి మీ ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే జెండా మూసే కార్యకర్త లేకపోతే పార్టీ లేదు, పార్టీ లేకపోతే మేము లేము. మరి మీరు మనస్ఫూర్తిగా పనిచేసి జెండా పట్టుకొని ఇంటింటికి కూడా తిరిగి మన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చెప్పినప్పుడే ప్రజలు మనకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి గెలుపు కోసం కృషి చేస్తారనే విషయాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మాట్లాడిన హనుమంతరావు అన్న కానీ, మన నిర్మలక్క కానీ, నర్సన్న కానీ, మన ప్రమోద్ గారు కానీ చాలా వివరంగా చెప్పారు. నేను చెప్పాల్సిన అవసరం మీకు కూడా లేదు. ఎందుకంటే గతంలో ఒక టీవీ చూస్తున్న వార్తలు తెలిసేది, కానీ ఇక్కడ మీరు కూర్చొని ప్రపంచం నలుమూలలో ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి టెక్నాలజీ మన చేతుల్లో ఉంది. నిజంగా మరి టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అంటే దానికి కారణం మన సోషల్ మీడియా అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు చేసిన ప్రతి అవినీతి కార్యక్రమం, అక్రమాలు, దోపిడీలు, దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లోకి నిమిషాలలోకి వెళ్ళిపోయిన విషయం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. ఒక పక్క కాళేశ్వరం ప్రాజెక్టు, ఒక పక్క మేడిగడ్డ ప్రాజెక్టు, వాటిలో లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అవినీతి జరిగింది, ప్రజాస్వామ్య దుర్వినియోగం అయింది అని తెలిసిన ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, టీఆర్ఎస్ ఓడగొట్టాలి అని అనుకున్నారు, ఓడగొట్టారు. మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటిగానే ప్రజల ముందుకు వెళ్ళలేదు. 6 గ్యారెంటీలను హామీ చేస్తామని చెప్పి ఇప్పటికే గెలిచి 5 గ్యారెంటీలను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అమలు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మొన్ననే తుక్కుగూడ మీటింగ్ లో మన రాహుల్ గాంధీ గారు కేంద్రం యొక్క మేనిఫెస్టోను కూడా విడుదల చేసి చాలా వివరంగా ఆ కార్యక్రమాలు ఏంటి మనం చెప్పడం జరిగింది. మంత్రులకి చెప్తా ఉన్నాను, మీరు జనరల్ గా మీటింగ్ లో మాట్లాడడం కాదు, కేంద్రం ప్రవేశపెట్టిన పథకాల గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతా ఉందో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాను. వాటిని కూడా మీరు మీడియా ద్వారా ప్రజల్లోకి ఒక్కొక్క పథకాన్ని కూడా ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా వీళ్ళందరికీ చెప్తా ఉన్నాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా మీరు ఈ రోజు నుంచి ఎలక్షన్ రోజు వరకు అదే పనిగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలను కానీ, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కానీ, రేపు కాంగ్రెస్ కేంద్రంలో వస్తే చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా వాళ్ళిద్దరు అక్కడ ఉండడం న్యాయం. మొత్తం మనకే ఇక్కడ వాడుకోవడంలో మంచి పద్ధతి కాదు. ఇక్కడ నెక్స్ట్ నర్సాపూర్ ఉంది, మన వాళ్ళ కోపికలు తక్కువైనా ఇక్కడ ఎంతో మంది ఇంత అంటే యాక్చువల్గా 11 o'clock మీటింగ్ ఉంది ఇక్కడ మనకి. కానీ ఎన్నికల టైం కాబట్టి ఎక్కడ ఎవరు ఆగమన్నా ఆగాలి, ఆగకపోతే మన వాళ్ళు అలుగుతారు. ఇంతకుముందు అక్క చెప్పింది, ఈ నెల రోజులు ఎవరికి చెప్పినా చెప్పకున్నా ఇది మన ఎన్నిక అని చెప్పి ప్రతి ఒక్కరు మీకోసం మీరు పోరాడుతున్నాం అనుకోరు. ఎందుకంటే మనకు రిప్రజెంటేషన్ ఇంపార్టెంట్. ప్రభుత్వం ఉండి ఎమ్మెల్యే లేకపోవడం చాలా బాధాకరం. వాస్తవమా కాదా? ఇలా మీరు పోయి మా ప్రభుత్వం ఉందని చెప్తున్నారు, ఎమ్మెల్యే ఉందని చెప్తున్నారా? ఎమ్మెల్యే ఎక్కడ ఉందో మీకు తెలియదు. అందుకు మనకు రిప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఎందుకంటే మనం పత్రికలు ఇస్తేందుకు నర్సరీ ఎప్పుడు పెట్టుకొని పోతాం. నా కొడుకు పత్రికలు అందరికి ఇచ్చిన నర్సరీకి ఇయ్యండి, నా ఎక్కడే ఉన్నాడు అంటే దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే పక్క కులాలలో కొన్నిసార్లు మర్చిపోతాం. ఈరోజు ఎందరినో మన కుటుంబ సభ్యులు కూడా కాలం చెందినప్పుడు
నెల రోజులు 2 నెలలు 3 నెలలు తెలియకుండా మనను దేవుడు ఇచ్చిన గొప్ప వరం అది మర్చిపోతామా లేదా? కొన్ని రోజులు బాధపడతాం, తర్వాత ఇంకా మళ్ళా రెగ్యులర్ లైఫ్ లో అలవాటు పడతాం. అందుకు ఈ నెల రోజులు తర్వాత మర్చిపోరు కదా. మీరు ఎన్నికల తర్వాత ఎవరికి చెప్పినా చెప్పకుండా ఇది మన బాధ్యత. ఎందుకంటే నీలం మదన్నకు అక్క నేను కారులో వస్తున్నప్పుడు చెప్పినాం, మీరు ఏమి పట్టించుకోకండి, ప్రజలకు కొన్ని మీటింగ్స్ ఆర్గనైజ్ చేయండి, అన్నింటిలో ఇన్వాల్వ్ అయితే డిస్టర్బ్ అవుతారు. అందుకు ఈ డిస్టర్బెన్స్ అంతా మనం తీసుకుందాం, మన భుజాన్ని తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అన్నా నాకు వీళ్ళు చెప్పలేదు, అన్నా నర్సన్న చెప్పలేడు, అన్నా నాకు మైనపల్లి చెప్పలేడు అని అనకండి అని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలు రేపు మేము మాజీలం అవుతాం, కార్యకర్తలు మాజీలు అవుతారు. ఎప్పుడన్నా నాయకులు మాజీలు అవుతారు కానీ కార్యకర్తలు ఎందరూ కూడా మాజీలు కారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకటి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ఎప్పుడు పిలిచినా పలకడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ నెల రోజుల తర్వాత ఈ నెల వరకు నీలమన్న కోసం పనిచేస్తాం. మిగతా కాలమంతా నీలమన్న ఇంటికాడ రోజు పోయి మీరు అడిగినా నీలమన్న సిద్ధంగా ఉంటాడు, మిమ్మల్ని ఫుల్ఫిల్ చేస్తాడు. ఇక్కడ హక్కుంది, అక్కడ చెప్పండి. అక్కడ డైనమిక్ ఎందుకంటే గ్రౌండ్కి వెళ్ళి వచ్చిండ్రు. నీలమన్న గారు కూడా వార్డు మెంబర్ స్థాయి నుంచి, ఉప సర్పంచ్ స్థాయి నుంచి, సర్పంచ్ నుంచి, జెడ్పీటీసీ నుంచి డైరెక్ట్ డబుల్ ప్రమోషన్ కొట్టి ఎమ్మెల్యే కాకుండా డైరెక్ట్ రాబోతా ఉన్నాడని చెప్పి అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్పండి. అదేవిధంగా అక్క కూడా గ్రౌండ్కి వెళ్ళి వచ్చింది. ఎంపీపీ చేసిండ్రు, జెడ్పీటీసీ చేసిండ్రు. గతంలో మీరు 10 ఏళ్ల నుంచి ఇదే కాన్సెప్ట్ ఉండేనా? ఎప్పుడన్నా ఈ 10 ఏళ్ళలో అందరు కలిసి ఆ ప్రగతి భవన్ వాళ్ళకు గెస్ట్ హౌస్కి పోయిరా అన్న? ఇప్పుడు ఉగాది పండుగ రాగానే పిలుచుకుంటున్నా లేదా? మరి గతంలో పిలుచుకుంటా? అప్పుడు లేదు నీ అహంకారం అనేది తెలంగాణ ప్రజలకు అందరికీ అహంకారానికి ఆత్మగౌరవానికి నడిచిన పాలనలో ఈరోజు రేవంత్ అన్న పాలన ప్రజా పాలన చేస్తుడు. 6 గ్యారెంటీలు మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలు పెట్టి 5 గ్యారెంటీలు కూడా నిర్వహించిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజా పాలన నడిపిస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఆయన నాయకత్వంలో మేమందరం కూడా మీ అందరికీ సేవ చేసుకుంటాం. మాకు భాగ్యం కలిపండి. ఎందుకంటే ఆడపిల్లలకు చూడొచ్చు, అక్క చెల్లెలకు చూడొచ్చు, ఈ రోజు కాలేజ్ పోతున్న స్టూడెంట్స్ చూడొచ్చు, ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నాం. అదే 100 రోజుల్లోనే ఆర్టీసీ బస్సులో మన ఆడబిడ్డలు ప్రయాణం చేస్తున్నా లేదా? మన ఇంట్లో గ్యాస్ సిలిండర్ తెచ్చుకుంటే 500 రూపాయల అకౌంట్లో వేస్తుందా లేదా మన ప్రభుత్వం? మళ్ళా అన్ని వర్గాలకు చూడొచ్చు, అన్ని వర్గాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ అన్ని వర్గాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం, మన అద్భుతం. అట్లనే ఇప్పుడు చెప్పిన 36 మంది రైతులు, ఎందుకంటే దుర్గి పొల్లారం గ్రామంలో ఇక్కడ ఉన్నారు, కలెక్టర్ గారు ఉండి ఆ రైతులకు కోర్టు పోతారా అని చెప్పి అక్కడ రేకుల ఇల్లు కట్టించాడు, డబ్బాలు లేక రేకుల ఇల్లు కట్టించాడు. ఆ రేకుల ఇళ్లలో వర్షం వస్తేనేమో ఇల్లు మునిగిపోతున్నాయో, ఎండ వస్తే ఈ ఎండకు భరించలేక వాళ్ళు ఆ ఇళ్ళకి పోయి కిరాయి ఇళ్ళలో ఉంటున్నారు. ఆ రైతులు వచ్చి నాకు చెప్పారు, అన్నా మిమ్మల్ని మేము గెలిపిస్తాం, గజ్వేల్ నుంచి భారీ మెజార్టీ గెలిపిస్తాం. మీరు గెలిచిన తర్వాత నర్సన్న మా సర్పంచ్ మా జడ్పీటీసీలు అందరిని తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో వాళ్ళకందరికీ కూడా మేమందరం బాధ్యత తీసుకొని రేవంత్ అన్న తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. వాళ్ళు అందరి నల్లగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మేమందరం కూడా మీరు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీని దీవించండి, పార్లమెంట్ పంపండి. మీ గొంతుగా మాట్లాడతా నా పార్లమెంట్ పరిధిలో, ఈ మెదక్ పార్లమెంట్ పరిధిలో నాకు వచ్చే నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు, అన్ని నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని భారీ అభివృద్ధి చేసుకుందాం. యువతకు అండదండలుగా ఉండా, ప్రతి కార్యకర్తకు మీ ఇంట్లో కుటుంబ సభ్యులుగా మీ అన్నదమ్ములాగా ఉండాలని తెలియజేస్తున్నా. మీ అందరూ కూడా చేతు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ